అఫెన్స్లో ఇరికించాలన్నా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి దానికి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళకి ఏదన్నా రావాల్సింది కూడా వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని పక్కలో పట్టించినా వాళ్ళు అడగలేని పరిస్థితి ఉంటుంది. ప్లస్ వాళ్ళకి రావాల్సిన ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయారు, చుట్టాలు ఉంటారు, వాళ్ళకి రావాల్సిన షేర్స్ కానీ వాళ్ళకి రావాల్సిన వాటాలు కానీ ఒరిజినల్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న సంబంధించిన వాళ్ళు అనుభవాలు అయినా కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళకి రావాల్సిన ఇది మాది, ఇది నాకే స్వంతము, ఇది నా తల్లిదండ్రుల నుంచి నా తాత నుంచి వచ్చింది, ఇది నేనే హక్కుదారు అని కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా మనకు తెలిసిన చుట్టాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ పక్కదారులు పట్టించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈజీగా బాధింపబడేది ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ ఈజీగా విక్టిమైజ్ అయ్యేది ఎవరు అని అంటే చైల్డ్, సొసైటీ. ఆ చైల్డ్ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మనం దీని మీద వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన రైట్స్ కానీ వీటన్నిటిని మనం వాళ్ళకి అన్నింటినీ సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ అనేది 2024 అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. దీన్ని అంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి వెళ్ళే అప్పటి నుంచి వెళ్ళే దీని మీద ఎప్పటికప్పుడు రిఫర్మేషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి, ఎక్కడ బాధింపబడుతున్నారు, ఎక్కడ ఏమవుతున్నారు ఏందనేది ఎప్పటికప్పుడు రిఫర్మేషన్స్ తీసుకొని సర్వేలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటి మీద చేసుకుంటూ ఏం చేయాలనుకుంటూ ఎప్పటికప్పుడు రిఫర్మేషన్స్ తీసుకొచ్చుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఎన్జిఓస్ తోటి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తోటి కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ ఉమెన్ వెల్ఫేర్ కమిటీస్ తోటి కానీ ఎప్పటికప్పుడు వాటిని చేసుకుంటూ రావడం జరిగింది. ఈ చేసుకుంటూ వచ్చింది ఏంటి అని అంటే మెయిన్గా వాళ్ళు ఐడెంటిఫై చేసింది అంటే ఎక్కడైతే లీగల్ ఫ్రాటర్నిటీగా ఇబ్బంది అవుతున్నారో ఆ లీగల్ ప్రాసెస్ తెలియక, ఎక్కడైతే వాళ్ళ రైట్స్ పూర్తిగా వాళ్ళకి అవగాహన వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారని ఐడెంటిఫై చేసేసి వాటి మీద వాళ్ళని ఎన్లైట్ చేసేసి ఎటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని మనం ఐడెంటిఫై చేసేసుకొని ఆ ప్లేస్లలోకి వెళ్ళేసి మనం ఈ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ ద్వారా మనం వాళ్ళకి ఆ స్కీమ్స్ గురించి కానీ వాళ్ళకి రైట్స్ గురించి కానీ వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఐడెంటిఫై కూడా చేసి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో మనకి నాలెడ్జ్కి వచ్చినా కూడా మన వంతు డ్యూటీగా మన పారాలీగల్ వాలంటీర్స్గా కావచ్చు, ప్లస్ మన ప్యానల్ అడ్వకేట్స్గా కావచ్చు, మనకున్న సొసైటీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ తోటి కావచ్చు, మన వంతు ధర్మంగా వాళ్ళకి మన వంతు సాయం పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ అనేటివి తీసుకుని రావాలి. ఏంటి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కావచ్చు, మనకి ఏంటంటే మనకి ప్యానల్ యాక్ట్స్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మనకేంటి సెక్షన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 సబ్క్లాస్ 3 అండ్ 39 గైడ్ దాని కింద మనకి క్లియర్గా చెప్పారు ఏంటంటే గ్యారంటీస్ స్పెషల్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఫర్ చిల్డ్రన్. చిల్డ్రన్స్ గురించి స్పెషల్ ప్రొటెక్షన్ అండ్ కేర్ అనేటివి మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 సబ్క్లాస్ 3 అండ్ ఆర్టికల్ 39 సబ్క్లాస్ E అండ్ F వీటిలో క్లియర్గా చెప్పారు. అంటే ఎక్కడ కూడా పిల్లలకి వాళ్ళ రైట్స్ కానీ అంటే వాళ్ళ ప్రొటెక్షన్ కేర్ అనేది కంపల్సరీ ఎక్కడ కూడా వాలేట్ కాకూడదు అనే ఉద్దేశంతో మనకి చట్టంలోనే కాన్స్టిట్యూషన్లో చెప్పారు. మా కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఈ చైల్డ్స్కి సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా తయారు చేయడం డే బై డే సొసైటీలో ఇంక్రీజ్ అవుకుంటూ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్, పిల్లలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి టైం టు టైం మనకి గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ చట్టాలను అనేది తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా చైల్డ్స్కి ఉన్న రైట్స్ని ఎవరైతున్నాయో అవి ప్రొటెక్ట్ చేయడం ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ చేసుకుంటూ చట్టాలను అనేది తీసుకొస్తున్నారు. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఈ కొన్ని పాలసీస్ ఫ్రేమ్ చేసుకొని గవర్నమెంట్స్ కొన్ని చట్టాలను అనేది తీసుకొని రావడం జరుగుతుంది. దాంట్లో మెయిన్గా ఏంటిదనంటే చైల్డ్ లేబర్. మనకు అందరికీ తెలిసే ఉంది చైల్డ్ లేబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడ వాళ్ళది రైట్స్ ఎక్కడంటే ఇంటర్వ్యూకి ఉంటుంది. చైల్డ్ లేబర్ ఎక్కడ వస్తారు అని అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ టైంలో 6 ఇయర్స్ టు 14 ఇయర్స్ ఏదైతే ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్కి వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి
సొసైటీలో ఏమవుతున్నది అంటే వాళ్ళకున్న పరిస్థితులు కొన్ని ఏరియాలో, కొన్ని కంట్రీస్లో కావచ్చు, కొన్ని సబ్ ఏరియాస్లో కావచ్చు, కొన్ని ప్లేసులలో కావచ్చు, వాళ్ళకున్న కుటుంబ పరిస్థితులే కావచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్సే కావచ్చు, వాళ్ళ స్థితిగతులే కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని ఏంటంటే ఏదైతే 6 years to 14 years వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి చట్టం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఆ ఏజ్ అయితే ఏదున్నదో 6 to 14 years ఏజ్ ఏదైతే వాళ్ళు చదువుకునే ఏజ్లో చదువుకు వాళ్ళకు ఆటంకం కల్పించి వాళ్ళకు రావాల్సిన దాన్ని వాళ్ళకి అందకుండా వాళ్ళని లేబర్గా పనులకి పెట్టుకోవడం, వాళ్ళ భవిష్యత్తు మీద ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు పునాదులు అక్కడితోటే ఆపేసి వాళ్ళు ముందు జరగకుండా వాళ్ళ స్టేషన్ అక్కడ వాళ్ళు చిన్న బాలికలుగా బాలలు ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించాల్సిన కూడా అనుభవించకుండా వాళ్ళ కష్టాల పాలై వాళ్ళ జీవితాన్ని అక్కడితోటి ముడిపెట్టుకొని జీవితాంతం అదే కష్టాలతోటి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆపాలనే ఉద్దేశంతో చైల్డ్ లేబర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది తీసుకున్నారని చెప్పారు. దీంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. దేని చైల్డ్ లేబర్ కిందకి వస్తారు, ఎవరు చైల్డ్ లేబర్ కిందకి రారు అనేది కూడా క్లియర్గా చెప్పారు. దాంట్లో ఏజ్ ఫ్యాక్ట్ కూడా చెప్పారు. అడాలసెంట్ అని, అడాలసెంట్ ఇవన్నీ చెప్పారు. దాంట్లో ఏంటి అని అన్నారంటే 6 years to 14 years ఏదైతే ఉంటుందో దీన్ని అడాలసెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ఏజ్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఏజ్లో ఎవరు కూడా లేబర్గా పనికి పెట్టుకున్నా కూడా దట్ ఈస్ అఫెన్స్, క్రైమ్. ఈ దీనికి దాని కింద మనకి ఫైనల్ ఇయర్స్ మీద కూడా ఐడియా ఉంటుంది వాళ్ళ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే. దీంట్లో ఎవరు లేబర్ వస్తారు, ఏ సందర్భంలో వాళ్ళని లేబర్ అనకూడదు అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ పిల్లలని లేబర్ అంటారు, ఏ పనులు చేస్తే లేబర్. ఎవరైతే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యాక్ట్ కిందకి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే ప్లస్ అలాగే ఏదైతే సొంత ఇంటి పనులు ఎవరైతే చేసుకుంటారో ఆ పిల్లలు కూడా చైల్డ్ లేబర్ కిందకి అనేది రాదు. ప్లస్ మన ఇంటి పనులు అంటే ఏంటి, ఇంటి పనులు అంటే ఇంటి పనులతో పాటు ఎగ్జాంపుల్ మనకు ఓన్ షాపే ఉన్నది. మన ఓన్ షాప్లో మన పిల్లలు దాంట్లో వర్క్ చేసినప్పుడు అది చైల్డ్ లేబర్ కిందకి రాదు. ఒకవేళ పక్కల దానికి పోయి శాలరీ రూపకంగా వర్క్ చేసినప్పుడు మాత్రం అది చైల్డ్ లేబర్ కిందకి వస్తుంది. ఏదో పక్క షాప్ అయిన దగ్గరికి పోయి ఒక 10 గంట కూర్చున్నాయని అక్కడ కూర్చుండబెట్టి ఆయన పైన పెట్టి వస్తే ఉండదు. శాలరీ చేస్తాను తన పనికి నేను ఇంత అమౌంట్ ఇస్తాను అని ఫిక్స్ చేసి అతన్ని ఆ పనిలో కుదుర్చుకున్నప్పుడు మాత్రమే అది చైల్డ్ లేబర్ కిందకి వస్తుంది. ఒకవేళ మన ఇంట్లో పని మనం చేసుకున్నాను, మన షాప్లో పని మనం చేసుకున్నాను, ప్లస్ చైల్డ్ ఆర్టిస్టు ఈ రకంగా ఉన్న పనులకి మన పిల్లలు ఉన్న అది చైల్డ్ లేబర్ రాదు. ఓకేనా? మన ఈ స్పెసిఫిక్ యాక్ట్స్ మీకు ఎందుకు చెబుతున్నాము అంటే రేపు పొద్దుగాల మనం పారాలీగల్ వాలంటీర్స్కి ఇవ్వచ్చు, ప్యానల్ ల్యాబ్స్కి ఇవ్వచ్చు. ఈ స్కీమ్ కింద సొసైటీ కిందకి వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా ఐడెంటిఫై చేసుకోవాల్సిన ప్రిన్సిపల్ చైల్డ్ లేబర్కి. దాని యాక్ట్ గురించి మొత్తం చెప్పాలంటే మనం రోజంతా చెప్పిన యాక్ట్ గురించి ఎగ్జామ్స్ అంటే షార్ట్ ఉన్న దాంట్లో నేను ఒక 15-20 minutes బ్రీఫ్ చెప్తున్నాను. ఓకేనా? ఇది చైల్డ్ లేబర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే 6 years to 14 years రైట్ టు ఎడ్యుకేషన్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కును బ్రేక్ చేసేసి ఇల్లీగల్గా పనుల్లో పెట్టుకొని బలవంతంగా వాళ్ళ రైట్ను కట్టెలు చేసుకుంటూ పనులలో పెట్టుకుంటారు. అది అఫెన్స్ అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అనేది కూడా ఏంటంటే చట్టం కాన్స్టిట్యూషన్ అనేది స్పెసిఫిక్గా దీని మీద ఒక ఫ్రేమ్వర్క్ చేసేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎందుకు అన్నానంటే చైల్డ్ మనకి ఇంతకుముందు సైకాట్రిస్ట్ గారు చెప్పారు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనకి చట్టం అనేది
అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం అందరం కామన్గా అనుకునేది ఏంటి అంటే తెలిసి ఉండొచ్చు చెప్తున్నాను. మనిషి పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మనకి రైట్స్ స్టార్ట్ అయినాయి, మన హక్కులు స్టార్ట్ అయినాయి అని అనుకుంటాం కామన్. కానీ మనకి ఎప్పుడైతే ఒక జీవి ప్రాణి ఒక తల్లి గర్భంలోకి పడిన రోజు నుంచి వెళ్ళే దానికి హక్కులు అనేటివి రైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుండి అంటే చాలా రకాల హక్కులు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ అది ఉంచుకోలేకుండా అబార్షన్ అనేది ఒకటి. కరెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టకపోయినా అతని కడుపులో పిండకుండా హక్కుకు భంగం కలిగినట్టు. అతనికి స్ట్రెస్ ఇంతకుముందు చెల్లించినట్టుగా అతని పరిస్థితులను బట్టి మెయింటైన్ చేయాలి. అతని స్ట్రెస్ కలిగించకపోవడం అప్పటి నుంచి వెళ్ళే ఒక చైల్డ్కి లోపల గర్భం నుంచి వెళ్ళే ఈ రైట్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో అతనికి తిండి లేదని కానీ బీదరికం వల్ల కానీ ఏ రకంగా కూడా ఒక పిల్లవాడికి పెరుగుదలలో కానీ అతని అభివృద్ధిలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగద్దన్న ఉద్దేశంతో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనే స్కీమ్స్ని తీసుకొచ్చేసి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళకి సఫిషియెంట్ డైట్ ఇవ్వడం కానీ సఫిషియెంట్ న్యూట్రిషన్ ఇవ్వడం కానీ ఈ అంగన్వాడీ సెంటర్స్ పెట్టడమే కావచ్చు, వాళ్ళన్నిటికీ డైట్ మెనూ పెట్టడం కావచ్చు, పిల్లలకి టైం టు టైం మార్నింగ్ ఫుడ్, ఈ మిడ్ నైట్ ఫుడ్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ ఎందుకు పెట్టాలంటే ఏ విధంగా కానీ ఏ సందర్భంలో కానీ బీదరికం వల్లనే కావచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్లనే కావచ్చు, ఏ విధంగా కూడా ఒక చైల్డ్ ఒక బాలలు అనే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ డెవలప్మెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు అనే ఉద్దేశంతో చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనే దాన్ని పెట్టేసి వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ, వాళ్ళకి కావాల్సిన మెడికల్ వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెడికల్ కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి వెళ్ళి బై బర్త్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ఎంజిఎంలో కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్స్లో కావచ్చు, వాళ్ళకి సపరేట్ వార్డ్స్, సపరేట్ ఓపీస్, వాళ్ళకి సపరేట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ చేసేసి ఇంత సర్వీసెస్ని పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కిందనే ఇవన్నీ తీసుకొని రావడం అనేది జరిగింది. అల్టిమేట్గా ఏంటంటే ఎక్కడ కూడా ఏ విధంగా కూడా వాళ్ళ చైల్డ్ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడద్దు అనేది దీని మెయిన్ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే చైల్డ్ హెల్త్ ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇంటర్లీడెడ్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ హెల్త్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ రిలేటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి వచ్చిన డిసీజెస్కి ఇవ్వచ్చు, వాళ్ళకి వచ్చిన మెంటల్ ప్రాబ్లమ్స్కి ఇవ్వచ్చు, వాళ్ళకి ఎక్కడ కూడా డబ్బులు ఉంటేనే వైద్యం, డబ్బులు లేకపోతే వైద్యం అనేది లేకుండా వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఫ్రీ చెకప్స్ కానీ, ఫ్రీ మెడికల్ కానీ, ఫ్రీ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి ఈ చైల్డ్ హెల్త్ అనే స్కీమ్ కూడా గవర్నమెంట్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి అనుకోండి. స్కూల్స్లో మనకి తెలియంది ఏంటి అని అంటే ప్రతి స్కూల్లో ఒక కేటగిరీ ఉంటుంది, ఒక పర్సంటేజ్ 10% 20%. ఎన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక 20% సీట్స్ కానీ లేకపోతే 10% సీట్స్ కానీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలి అనేది ఒకటి మన విద్యా హక్కు చట్టంలోనే ఉన్నది. కానీ ఎక్కడ కూడా దాన్ని ఫాలో అనేది కాదు. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో కానీ, ప్రతి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఉన్నది ఏంటంటే మినిమం ఇన్ని సీట్లు ఫ్రీగా ఇచ్చేయాలి వాళ్ళకి. పూర్ పీపుల్కి ఐడెంటిఫై చేసి ఎవరైనా పూర్ పీపుల్ కనుక వచ్చి మీ స్కూల్లో అప్లికేషన్ కావాలంటే వితౌట్ ఎనీ సింగిల్ పేమెంట్, వాళ్ళకి ఎటువంటి పేమెంట్ లేకుండా ఇవ్వాలి. మిగతా వాళ్ళకి పేమెంట్ చేసుకుంటారు. ఈ టైప్ ఆఫ్ కేటగిరీ పిల్లలకి మాత్రం కంపల్సరీ అనేది వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటుంది. అది ఎవరు ఫాలో అవ్వాలని కాదు. ఇటువంటిది ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని చట్టం అనేది కల్పించినప్పుడు వాళ్ళకి ఎందుకు అందకూడదు? ఈ 10 సీట్లు ఎడిపోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ 10 సీట్లు ఎంతమంది ఆ 10 సీట్లకు కామన్ పీపుల్ జాయిన్ చేస్తారు? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ టు లైఫ్. ఇది ప్రతి మానవుడికి, ప్రతి జీవికి ఏదైతే ఉన్నదో అది రైట్ టు లైఫ్. ఓకే, దాంతోపాటుగా పిల్లలకి కూడా ఏ విధంగా కూడా వారికి చనిపోతే ఏ విధంగా ఏది అందకుండా ఇది లేకుండా పలానా ఆయన ఈ బాబు ఇబ్బంది పడ్డాడు,
ఈ చైల్డ్ దీనివల్ల చనిపోయాడు, ఇది లేకపోవడం వల్లనే ఇది అయింది, జీవించలేకపోయాడు అనేది లేకుండా రైట్ టు లైఫ్ అనేది ఫస్ట్ క్లియర్. కంపల్సరీ అతను మంచిగా జీవించే హక్కు. రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు ప్రొటెక్షన్ ఏ విషయంలో కూడా అతనికి ప్రొటెక్షన్ అనేది లేకుండా ప్రతి విషయంలో పిల్లలని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మన సమాజంలో అనే ఉద్దేశంతో రైట్ టు ప్రొటెక్షన్ అనే స్కీమ్ ఉంది. ప్రొటెక్షన్ అని అంటే చాలా రకాలు, అబ్యూజే కావచ్చు, ఎడ్యుకేషన్. ప్రొటెక్షన్ అంటే ఆల్ వింగ్స్. ఒక చైల్డ్కు ఉండాల్సిన రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక చైల్డ్కు ఉండాల్సిన హక్కులు ఎన్నైతే ఉన్నాయో ఆ హక్కులు అన్నిటినీ ఎక్కడ భంగం కలిగినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఒక మీ మీదనే కావచ్చు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కావచ్చు, డిఎల్ఎస్ఎల్ మీద కాదు, కామన్ పీపుల్గా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత మనందరిపైన. సొసైటీలో ఎక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ రైట్స్ మీద ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ రైట్ అన్నప్పుడు ఇమ్మీడియట్లీ ప్రొటెక్షన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంటర్లింక్, రైట్ వైలేట్ అయిందంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి. అది సెక్షువల్ అబ్యూసే కావచ్చు, మెడికల్ అబ్యూస్లే కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్సే కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగే కావచ్చు, కటలింగ్ ఆఫ్ ఎడ్యుకేషనే కావచ్చు, ఓకే, క్యాస్టిజంలోనే కావచ్చు, అంటరానితనం విషయంలోనే కావచ్చు, డైట్ విషయంలోనే కావచ్చు, పేదరికంలో పావర్టీ విషయంలోనే కావచ్చు. అంటే ఏ విషయంలోనైనా కూడా చైల్డ్ అనేది ఎక్కడనైతే ఆయన రైట్ వైలేట్ అవుతుందో అక్కడ మన ప్రొటెక్షన్ అనేది ఇమ్మీడియట్గా కల్పించే విధంగా మన వంతు సాయంగా మనం చేయాలి. ప్లస్ ఎక్కడ కూడా చైల్డ్కి రైట్ అనేది వైలేట్ కావద్దనే ఉద్దేశంతో ఈ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది కూడా ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి దగ్గర, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ప్రతి దగ్గర ఈ చైల్డ్ నర్సింగ్ హెల్త్ స్కీమ్స్ అనేవి తీసుకుంటాం. మన దగ్గరికి వెళ్తే ఎంఎం కావచ్చు, మెటర్నిటీ హాస్పిటల్స్ కావచ్చు, ప్లస్ సిపిఎం హాస్పిటల్స్ కావచ్చు. నర్సింగ్ అండ్ హెల్త్ అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ఎక్కడ కూడా డబ్బులు లేవనే ఉద్దేశంతో ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళకి కావాల్సిన డైటీషియన్, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, వాళ్ళకి కావాల్సిన మెడికల్ కానీ, వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేసుకుంటూ వాళ్ళకి కల్పించడం. వాళ్ళకి హాస్పిటల్స్లో కానీ అన్నింటిలో స్పెషల్ ఓపీస్ పెట్టడం జరిగినది, స్పెషల్ హాస్పిటలైజేషన్స్ ఉన్నాయి, స్పెషల్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, ప్లస్ స్పెషల్ ఇప్పుడు ఏంటంటే వెళ్తే వాళ్ళకి సపరేట్గా ఇంక్యుబేటర్స్ కానీ అవన్నీ చేసుకోవడం అనేది జరిగింది. ఒకవేళ అంటే మేము మన స్కీమ్స్లో మనం ఏంటి సార్ వాళ్ళన్నీ చూసుకుంటున్నారు అనేది రావచ్చు. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అందరు ఉన్నారు. మనం ఏంటి సార్ మనం తెలుసుకొని మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం ఏమున్నది అనేది మనకు రావచ్చు. మన డ్యూటీ అక్కడనే స్టార్ట్. ప్రతి అన్ని తెలిసినంత మాత్రాన అందరికీ అందరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఇంత తెలిసినా మనమే హాస్పిటలైజ్ అయినప్పుడు అన్నీ తెలిసి కూడా మనం ఏం తెలియని పరిస్థితిలో స్టాండప్గా వాళ్ళకి చేతులు హ్యాండ్స్ అప్ అని పైకి నిలిచిన పరిస్థితులు వస్తుంది. మనకి అన్నీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎకనామికల్గా కానీ పొలిటికల్గా కానీ ఏ రకంగా కానీ అమాయకుల పరిస్థితులు ఏంటి, వాళ్ళకి సపోర్టివ్ లేని వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కోసమే మనం వర్క్ చేయాలనేది మన కాన్సెప్ట్. మన లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, నేషనల్ కానీ, స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్కీమ్స్ అని మెయిన్ ఏంటి మనం చేయాల్సిన ఏంటి. ఇప్పుడు ఈ స్కీమ్స్ చైల్డ్ మ్యారేజ్ రీసెంట్ యాక్ట్ మనందరికీ తెలిసిందే. ఆ ఏజ్ ఫ్యాక్టరీ అంతా క్లాసెస్ ఇంతకుముందు వచ్చారు. ఎక్కడైతే చైల్డ్ మ్యారేజెస్ మనకు అవుతున్నాయో ఇమ్మీడియట్లీ 1098 కానీ, లేకపోతే తహసీల్దార్ కానీ, ఇన్స్పెక్టర్ గారు కానీ, లేకపోతే మన డిఎల్ఎస్ఏ సెక్రటరీస్ కానీ మనం ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చేది ఉంటే ఇమ్మీడియట్లీ దాని మీద తీసుకుంటారు. దాని మీద పనిష్మెంట్స్ కూడా మనకి ఐడియా ఉంటుంది. నేను రిపీటెడ్గా చెప్తున్నానని అనుకోలేదు. ఎందుకంటే దాని మీద ఏంటంటే పనిష్మెంట్స్ 2 years పనిష్మెంట్స్ 1,05,000. ఒకవేళ కనుక ఎవరెవరు దానికి ఇంటికి వస్తారని అంటే కూడా వాళ్ళ పెళ్లిలో పార్టిసిపేట్ చేసిన అటు బంధువులు, ఇటు బంధువులు, చుట్టాలు, ఆ బంధువులు, పెళ్లి చేసిన అయ్యగారు, ఫంక్షన్ ఇచ్చిన ఆయన, పెళ్లికి వచ్చిన బ్యాండ్ కొట్టిన ఆయన, దానికి పెట్టిన ఆయన, ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి తినిపోయిన కూడా దాని పెళ్లి కింద అఫెన్స్ కిందకి వస్తారు. ఇంత చేసిన తర్వాత దాని ఏజ్ లిమిట్ కూడా పెట్టాలి. ఇంతకుముందు ఏంటంటే 1972 72 వరకు 14 years ఉండేది. ఆ 14 yearsని ఏం చేశారని 18 years ప్లస్
21 ఇయర్స్, మేల్కి అయితే 21 ఇయర్స్, ఫీమేల్కి అయితే 18 ఇయర్స్ పెట్టాలి. అక్కడ ముందు అది 14 ఇయర్స్ కిందకే ఉంది.